కొన్ని ప్రాణాలు నిలబెట్టడం కోసం మీరు త్యాగం చేయక తప్పదని స్వామీజీ చెప్పిన మాట మీరు మర్చిపోయారా? ఇప్పుడు కానీ వీడు నా పేరు చెప్పాడంటే నేను అయిపోయినట్టే. ఇన్నాళ్లకి ఈ అమ్మ మీద నీకు దయ కలిగిందా? అసలు నీ మీద ఆశ వదిలేసుకున్నాన్రా. అమ్మా అని పిలిపించుకునే అదృష్టం కూడా లేదు అనుకున్నాను. అనవసరంగా కన్నానేమో, కడుపులోనే దాచేసుకుంటే నాతోనే ఉండిపోయేవాడివేమో అనుకున్నాను. దేవుడికి నా మీద జాలి కలిగింది. మళ్ళీ నిన్ను నా దగ్గరికి చేర్చాడు. ఇక మనల్ని ఎవ్వరూ దూరం చేయలేరు. ఇరుగు దిష్టి, కొడుగు దిష్టి, పాపిష్టి కళ్ళ దిష్టి, కడుపు మంటతో చూసే వాళ్ళ దిష్టి, ఏడుపు గొట్టు ముఖాల దిష్టి, దరిద్రపు జాతకాలున్న వాళ్ళ దిష్టి, అందరి దిష్టి పోవాలి. నా బంగారు తండ్రి. అమ్మా, ఏమైందని ఇప్పుడు దిష్టి తీస్తున్నావు? ఏమీ కాకూడదనే, నా మనవడు క్షేమంగా ఉండాలని ఈ దిష్టి తీస్తున్నా. పాపిష్టి చూపులు తినేసేలా చూస్తున్నాయి. ఎవరున్నారమ్మా అక్కడ? నీ సవతి మిడిగుట్లేసుకొని ఇలా చూస్తుంది. అక్క అక్క, నీకు 100 సార్లు చెప్పాను, బాబుని బయటికి తీసుకురాకు, గదిలోనే తగలడు అని. వినిపించుకోవు. అమ్మా, నోరు ముస్తావా? అక్క ఊరుకున్నాను. సరే అక్క. హాయ్ సంధ్య. హాయ్. సంధ్య, బాబును ఒకసారి ఇవ్వు. ప్రియాంక, బాబును ఒకసారి ఎత్తుకోనా? నేనేం మీ మనవణ్ణి ఎత్తుకుపోవడానికి రాలేదు. దానం చేస్తానన్నా తీసుకోను. నాకు నా బాబున్నాడు. కొద్ది రోజుల పాటు తల్లి స్థానంలో ఉండి పెంచాను కదా, అందుకే చూడగానే మనసు పీకి ఎత్తుకోవాలనిపించింది. రేయ్, నేనెవరో గుర్తుపెట్టావా? బాబుని ఇలా ఇవ్వమ్మా, వాడికి అసలే నలతగా ఉంది. హాయ్ సందీప్. సందీప్, చూసావా? ఎవరో చూసావా? నీ కొడుకా?
నీ మొహం వెలిగిపోతుంటే డౌట్ వచ్చిందిలే. వీడు ప్రతాప్ వాళ్ళ బాబు. ఓ ఐ సీ. అవునా? డెలివరీ ఎప్పుడైంది? తెలియనే లేదే. అంటే సంధ్య కనలేదు. ఓకే, కనకుండా కూడా బిడ్డలు పుడతారా? హ, ఈ ఫెసిలిటీ ఏదో బాగుంది. సందీప్, ఏంటో మాటలు? తప్పేం మాట్లాడాను? వీణ్ణి అనాథ శరణాలయం నుంచి తెచ్చుకుని పెంచుకుంటున్నారు. ఓ అవునా? ప్రతాప్ కొడుకు అంటే ఈడెప్పుడింత మగాడయ్యాడా అనుకున్నాను. సందీప్! ఓ ఏసీపీకి రోషం పొడుచుకొచ్చినట్లుందే. రేయ్, సిగ్గుండాలి. రోడ్డు మీద దొరికిన రూపాయి నువ్వు సంపాదించింది కాదురా, ప్రతాప్ గొడవద్దు. గొప్పగా చూపించుకోవడానికి. నీ జోలిలో వేసిన ముష్టి నీ కష్టార్జితం కాదు. కాలర్ ప్రతాప్, ఎవరికి పుట్టాడో, అమ్మా, ఎలా పుట్టాడో, ఎందుకు పుట్టాడో కూడా తెలీదు. వద్దు ప్రతాప్. ఎలారా తెచ్చుకున్నావు? చిచి చిచి, అసహ్యంగా అనిపించటం లేదా? ఇంత దిగజారిపోయావేంట్రా? నువ్వు ఎప్పటికి ఎదుగుతావురా? రూపా, బాబుని వాడి చేతికిచ్చి నువ్వెళ్ళి స్నానం చేయి. వాళ్ళు వెళ్ళగానే ఇంట్లో పసుపు నీళ్లు చల్లి శుద్ధి చేయి. నాలుగు తెగ్గొస్తాడు కొడక. ఏయ్ చేతగానినా కొడక. నా హవేలీలోకి వచ్చి నా మీదే దౌర్జన్యం చేస్తావరా? వెళ్ళిపోతాం పదా. సందీప్, సందీప్, వెళ్ళిపోతాం పదా. సందీప్, నువ్వు మర్యాద లేకుండా ప్రవర్తిస్తున్నావు. ఆగు సందీప్, ప్లీజ్. సందీప్, నీకు దండం పెడతాను. ప్లీజ్ సందీప్. సందీప్, వదిలే, వదిలే సందీప్, వదిలే. సందీప్, ప్లీజ్ వదిలే. సందీప్, వదిలే, వదులు. వెళ్ళిపోదాం ప్రతాప్. ఐఎమ్ సారీ ప్రతాప్, ఇదంతా నా వల్లే. మర్చిపో. ఈ విషయం మావయ్య గారి దాకా వెళ్ళకూడదు. అసలే ఆయన ఆరోగ్యం బాలేదు. ప్లీజ్ ప్రతాప్. ప్రతాప్ గారు, సంజయ్ గారు, ఎంతసేపు అయింది మీరు వచ్చి? ఇప్పుడే మావయ్య గారు, ఇప్పుడే వచ్చారు. ఈ బాబు ప్రతాప్ సంధ్య వాళ్ళ బాబు. అవును నాన్నగారు, అనాథ శరణాలయం నుంచి తెచ్చుకున్నాం, అడాప్ట్ చేసుకున్నాం. చాలా సంతోషం. ఏరి, మా మనవడి గారిని ఒకసారి ఎత్తుకొనివ్వండి. మా మనవడి గారిని ఏమని పిలవాలి? మధు. మధు అని పేరు పెట్ట మావి గారు. అత్తగారి పేరే. మాధురి గారు ఈ రూపంలో మళ్లీ హవేలీలోకి అడుగుపెట్టారన్నమాట. ఏరి, ఆ మనవడి గారిని కూడా ఒకసారి లేవండి. ఇదిగోండి.
మా వారసులు. నాన్నగారు, అమ్మ ఎక్కడుంది? అదే రాజేశ్వరీదేవి పెద్దమ్మ. మీ దీవెనలు తీసుకుందామని ఇక్కడికి వచ్చాం. నలుగురిలో కలవడం మానేశారు. ఎంతసేపు ఏకాంతంగా గడుపుతున్నారు. తను ఒంటరిగా ఉంటున్నారో, మమ్మల్ని ఒంటరిని చేయాలనుకుంటున్నారో మాకు అర్థం కావడం లేదు. టెర్రస్ మీద ఉన్నట్లున్నారు. సరే, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఉమ్. రండి. హవేలీ వారసులు, మా వారసులు. ఆ, మాకు చాలా గర్వంగా ఉంది. మీ దగ్గరికి రావాలంటే 1కి 10 సార్లు ఆలోచించుకోవాల్సి వస్తుంది, ఇబ్బంది పడాల్సి వస్తుంది, భయపడాల్సి వస్తుంది. భయపడాల్సింది మీరు కాదు రాజావారు, నేను. నలుగురి మధ్యలోకి రావడానికి ధైర్యం చాలక ఇలా తప్పించుకుని తాక్కుంటున్నాను. ఎవరేం అడుగుతారో, ఏం సమాధానం చెప్పాల్సి వస్తుందోనని పిక్కు పిక్కుమంటూ బతుకుతున్నాను. మీ సమస్యలకి పరిష్కారం అవుతాననుకున్నాను, కానీ మీకే సమస్యగా మారాను. నడి సముద్రంలో ఉన్నాను. తీరం చేరే దారి తెలియక కొట్టుమిట్టాడుతున్నాను. మిమ్మల్ని బాధ పెడుతున్నాను. నన్ను క్షమించండి రాజావారు. నేను అదృష్టవంతురాలినో దురదృష్టవంతురాలను తేల్చుకోలేకపోతున్నాను. జరగబోయే తలుచుకుంటే భయం వేస్తోంది. నిజానికి ఈ పాటికి ప్రతాప్ వచ్చి నన్ను నిలదీయాలి. ఇంతవరకు రాలేదంటే నా మీద నమ్మకంతో ఉండుంటాడు. పోనీలే, కనీసం ఆ ఒక్కడైనా వస్తున్నాడు. అయిపోయింది. ఇప్పుడు ఎలా తప్పించుకునేది? అమ్మా, నేను నీకోసమే వచ్చాను. నాకు తలనొప్పిగా ఉంది. మళ్ళీ కలుద్దాం. అమ్మా, నిన్ను నేనేం ఇబ్బంది పెట్టను.
జస్ట్ 2 minutes. 2 మాటలు. ఓ మేజర్ ప్రాబ్లం. హవేలీకి సంబంధించింది. సాల్వ్ చేశాను. ఆ ప్రాబ్లం ఏంటని అడగవే. ఇట్స్ ఓకే, నేనే చెప్తాను. నేను వచ్చింది అందుకే కదా. మేము ఒక బాబుని అనాథ శరణాలయం నుంచి దత్తత తీసుకున్నాం. మాకిప్పుడు ప్రియాంక బిడ్డతో పని లేదు, హవేలీతో గొడవ లేదు. ఈ శుభవార్త చెప్దామనే నేను ఇక్కడికి వచ్చాను. అనవసరంగా ఏదేదో ఊహించుకొని టెన్షన్ పడ్డాను. సంతోషమే కదమ్మా. చాలా సంతోషంగా ఉంది. మంచి పని చేశావు. నాకు అర్జెంటుగా మనవణ్ణి చూడాలని ఉంది. తీసుకొచ్చాను. అవునా? ఎక్కడా? కిందన్నాడు. మీ దీవెనలు తీసుకుందామని అందరం కలిసే వచ్చాం. మరి చెప్పవే. పద, వెంటనే వాడిని చూడాలి. అమ్మా, ఏంటి నాన్నా? ఇంకొక విషయం. తర్వాత ముందు నా మనవణ్ణి చూడాలి. అమ్మా, అంతకంటే ముందు నా ప్రశ్నకి సమాధానం చెప్పాలి. ఏంటది? ఇది పర్సనల్ కాదు, అఫీషియల్. ఎనీ ప్రాబ్లం? ప్రాబ్లం అవునో కాదో తెలీదు. నువ్వు చెప్పేదాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. నీ వరుస చూస్తుంటే ఏదో పెద్ద టెన్షన్లోనే ఉన్నట్లున్నావు. ఏంటది? చెప్పు. మా కమిషనర్ గారు నాకు ఇంపార్టెంట్ కేసు అప్పు చెప్పారు. మర్డర్ కేసా? ఒక విధంగా అంతకంటే ఎక్కువ. అవునా? మిస్సింగ్ కేసు. ఎన్నో కేసుల్ని చాలా ఈజీగా డీల్ చేసిన వాడివి. దీనికి ఇంత టెన్షన్ పడుతున్నావేంటి? యుఎస్ నుండి మనోహర్ గారిని ఒక ఆయన వచ్చారు. ఆయన భార్య ఇంటి నుండి చెప్పకుండా వెళ్ళిపోయిందట. ఇప్పుడు మనోహర్ గారి భార్యని వెతికి పట్టుకోవాలి. ఇదిగో, ఈవిడే మనోహర్ గారి భార్య. గుడ్ గాడ్, నా అనుమానమే నిజమైంది. అందుకే ఆ రోజు రాజేశ్వరీదేవి మనోహర్ని చూసి కంగారు పడింది, కనపడకుండా పారిపోయింది.
ఈ ఫోటోలో ఉంది. నువ్వేనా? మనోహర్ గారు వెతుకుతుంది నీకోసమేనా? నాకు సమాధానం కావాలి. అమ్మా, ఎంత దూరం పారిపోతావు? ఎన్నాళ్ళని పారిపోతావు? నన్ను వెళ్ళనివ్వు. చూడమ్మా, నేను వెతకాల్సిన మనిషిని కళ్ళ ముందు పెట్టుకొని కళ్ళు మూసుకుని కూర్చోలేను, అమాయకత్వం నటించలేను. ఐ హావ్ టు డూ మై డ్యూటీ. మా కమిషనర్ గారికి నేను సమాధానం చెప్పుకోవాలి. నీ కొడుక్కి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్గా మంచి పేరుంది. నిష్పక్షపాతంగా ఉంటానని అందరూ చెప్పుకుంటారు. ఆ పేరు నేను నిలబెట్టుకోవాలి అంటే నీ కోఆపరేషన్ కావాలి. దయచేసి నోరు తెరిచి నిజమేంటో చెప్పమ్మా. ఏదో సందర్భంలో ఆ మనోహర్ పరిచయం అయి ఉంటాడు. ఆ మనోహర్కి దగ్గరయ్యి ఉంటుంది. ఏ వర్షం కురిసిన రాత్రో కాలజారుంటుంది. మృణాలి,